ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, ఫిబ్రవరి 7 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం సంఖ్యాకాండం 9వ అధ్యాయం 22వ వచనం. ఆ మేఘము 2 దినములు గాని, 1 నెల గాని, ఏడాది గాని తడవు చేసి మందిరము మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలీయులు ప్రయాణము చేయక తమ గుడారములలో నిలిచిరి. వ్యాఖ్యాన అంశం పరిశుద్ధాత్ముడు. వ్యాఖ్యాన అంశం పరిశుద్ధాత్ముడు. వ్యాఖ్యానం: వారి ప్రయాణాల విషయంలో అనుమానించటానికి కారణం కించిత్తైనా లేదు. ఆ మేఘం మీదనే గమనం ఉంచినా చాలు. అది కదిలినా వారు కదిలిరి, అది నిలిచినా ఇశ్రాయేలీయులు నిలిచిరి. వారి విడుదలతో కూడా నూతనంగా ఈ మేఘం కనబడింది. దాని ద్వారా నడుపుదల పొందారు. క్రొత్త నిబంధనలో నడిపించువాడు పరిశుద్ధాత్మ అని చెప్పబడింది. ఆయన చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు అని రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో రాయబడి ఉంది. ఆ గొప్ప మేఘం దేవుని పిల్లలను నడిపించు పరిశుద్ధాత్మకు ముంగుర్తు. మేఘం మీద వారు ఆధారపడినట్లే క్రీస్తు భక్తులు ఆత్మ మీద ఆధారపడాలి. సేవలో మాత్రం కాకుండా అనుభవంలో కూడా పరిశుద్ధాత్మ నడిపించువాడు. కుమారత్వము, నిత్య జీవము ఆయన నడుపుదలలో ఉన్నాయి. ఆత్మీయమైన అరణ్యానికి దేవుని ఆత్మ మిమ్మను నడుపడు. కుమారత్వమే పరిశుద్ధాత్మ నేర్పు ద్వారా మీకు స్పష్టమవుతుంది. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన, తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. చూడండి, గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. పరిశుద్ధాత్మ మీ ఆత్మతో కూడా లోపల సాక్ష్యమిచ్చను. ఏ సాక్ష్యం? మనము దేవుని పిల్లలమని నమ్మిన వారితో పలుకుతాడు. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వ వచనం చూడండి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.